కాలేజ్ టైంలో ఎలా ఉండేవాడు సతీష్? 95% ఈ అటెండెన్స్ అలా ఉండేది. ఆ మార్క్స్ అంటారు, అది యావరేజ్లో, టెన్షన్ లేదు. మనకు అందరికి తెలియదు కదా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆఫ్టర్ చిరంజీవి గారు అంత ఇన్స్పైర్ అయ్యింది నేను, అంత కసి చూసింది, అంత డ్యాన్స్, నేను ఆర్టిస్ట్ ప్రూవ్ అవ్వాలి, అవుతూనే ఉన్నాడు, ఇంకా అవ్వాలని అనుకుని అల్లు అర్జున్. ఈ ఫీల్డ్లో ఎంటర్ కాకముందు సీరియల్ చూసారా? ఏంటి ఇది, ఆ ఏడుస్తూ వచ్చి చెప్తున్నాను, తర్వాత అందులోనే నేను ఆ ఏడు సీన్స్ చాలా చేయాల్సి వచ్చింది. మూవీ బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్, దే ఆర్ గ్రేట్. దాని తర్వాతనే బుల్లితెర నేను అంటున్నా. సీరియల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? వేరే మన సీరియల్ ఏంటి, జస్ట్ లైక్ న్యూస్ పేపర్ కన్నా ఘోరం. ఆల్మోస్ట్ టీవీ పగలగొట్టపోయాను. బుల్లితెరకి అంటే వెండితెరకి తీటుగా బుల్లితెర ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది ఆడియన్స్ని. బుల్లితెర ప్రోగ్రామ్సే కాదు, ఆర్టిస్టులు కూడా చాలా పాపులర్. వాళ్ళ విషయానికి వస్తే, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తుంటారు బుల్లితెర. ప్రతి ఆర్టిస్ట్ని చూస్తే వాళ్ళ కామెడీ దగ్గర నుంచి, యాక్షన్ దగ్గర నుంచి ప్రతి సన్నివేశాలు, అందుకే తెలుగు వాళ్ళకి అంత తొందరగా దగ్గర అయిపోయి ఉండొచ్చు. సో బుల్లితెర సెలబ్రిటీస్ అనగానే మనకి కొంతమంది వెంటనే గుర్తొస్తారు. అలాంటి వాళ్ళలో సతీష్ ఒకరు. సతీష్ అని చెప్పడం కంటే రీసెంట్ ఆయన సూపర్ హిట్ సీరియల్ గౌతమ్ అని చెప్తే బాగా అర్థమైపోతుంది. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ బ్రదర్. సో మీరు ఇప్పుడు అంటే చాలా మంది ఇళ్లలో మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తర్వాత మీరు ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి అయిపోయాడు గౌతమ్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా ఈ సీరియల్ కోసం మీరు లుక్ మార్చారు అండ్ స్లాంగ్ మార్చారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే మేము చూసేటప్పుడు సరదాగా చూసి నవ్వేసుకుంటాం, కానీ దాని వెనకాల మీ కష్టం చాలా ఉంటది. సో అంతకు ముందు ఉన్న సతీష్ వేరు, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికీ నా పేరు చాలా మందికి తెలియదు. సో ఎందుకంటే అంటే సీరియల్ జనరల్గా అందరు చేస్తుంటారు సీరియల్స్, బట్ ఏంటంటే ఒక రికగ్నిషన్, ఒక సెన్సేషన్ అనేది ఒక ఛానల్కి కానీ యాజ్ ఆర్టిస్ట్గా మాకు కానీ కొత్త వాళ్ళకి కానీ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సీరియల్. ఎందుకంటే ఆ జానర్ ఎప్పుడు ఎవరు తీసుకోలేదు, తీసుకున్నంత సక్సెస్ అవ్వలేదు. సో అంత సక్సెస్ అయ్యిండొచ్చు, బట్ అంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంత సక్సెస్ అయిందని చెప్తున్నా అంటే కిడ్స్కి నేనంటే చాలా లైక్, అది నాకు తెలియదు. ఒక ఊరు వెళ్ళాక ఎక్కడికైనా వెళ్ళినప్పుడే తెలుస్తుంది. సో కిడ్స్ అందరూ మామకు ప్రేమగా వస్తారు. దట్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ మై ఐస్ గెట్ వెట్ అనమాట. ఇంత ఉంటుందా ఇంపాక్ట్ అనేది. ఐఎమ్ రియల్లీ లక్కీ ఫర్ దట్. అంటే అలాగా ఏ ఆర్టిస్ట్కు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరు బయటకు వెళ్తే ఈ సీరియల్ తర్వాత అందరూ మావనే ఎక్కడిగా చిన్న పెద్ద మావ వెళ్తున్నాడు వినిపిస్తుంటది, ఒకసారి నవ్వుకుంటూ వెళ్తున్నాడు, మామగాడు వెళ్తున్నాడు, నవ్వు వస్తుంటది. సో ఇట్స్ అంటే ఎంత ఇంపాక్ట్ ఉందనేది ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ రియల్లీ సెన్సేషనల్ టు మీ అండ్ ఎస్పెషల్లీ ఛానల్ కూడా. ఇట్స్ ఫెంటాస్టిక్ సీరియల్ అన్నమాట. నిజంగా ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి హైయెస్ట్ టీఆర్పీ. ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని సీరియల్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత స్టార్డమ్ పెరుగుద్ది, అలా కాదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే టాప్ రేంజ్ ఆల్మోస్ట్ 500 ఎపిసోడ్స్. సో 500 ఎపిసోడ్ ని ఆ రేంజ్ లో లాక్ రావడం అంటే అది మెయిన్. ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ రసూల్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్, వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడు అవసరం. దానిలో వాళ్ళ కాంబినేషన్లో నేను ఉండాలి. ఎందుకంటే దాని ముందు సీరియల్ కూడా ఈ కాంబినేషన్ ముగ్గురు చేసిన ఇట్ వాజ్ గ్రాండ్ సక్సెస్, ఇప్పుడు రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సీరియల్ జానర్ అంటే ఆయన పర్సనల్గా రసూల్ గారికి నా పర్సనల్ క్యారెక్టర్ తెలుసు, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ వీళ్ళంతా. సో ఆ విధంగా డిజైన్ చేస్తారు. ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. సో దానికి వెనుక ఐ వాంట్ టు చేంజ్, ఐ వాంట్ టు గివ్ న్యూ లుక్. ఒక చిన్న చూపు ఉంది అందరికీ, మన తెలుగు వాళ్ళు అంతా కాదు, రెగ్యులర్ ఇదే ఫ్యామిలీ డ్రామా ఇదే చేస్తారు, ఎందుకు అన్ని ఇదే ఏడుపులు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది ఉంది. ఈవెన్ మన మూవీస్లో కూడా అదే ప్రాబ్లం, ఒకటే జానర్లో వెళ్తున్నారు అనేది. తీస్తేనే కదా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదని మనకు తెలిసి ట్రై చేసి చూపించాలి. లేదంటే ఓకే మనకి ఇదే అనుకోండి, బట్ ఆ ట్రై చేసి చూపించడంలోనే సక్సెస్ అయిపోయింది. డే 1 నా లుక్ చేంజ్ అయిన తర్వాత సో మెనీ పీపుల్ డింట్ రికగ్నైజ్, నన్ను గుర్తుపట్టలేదు చాలా మంది. యా ఐ వాజ్ థింకింగ్ అంటే చాలా, ఐ మీన్ నాకు ఎప్పుడు డిఫరెంట్గా చేయాలి, ఎప్పుడు మా డైరెక్టర్ రసూల్ అరే లుక్ వైజ్ నీ ఇష్టం రా, నువ్వే ప్లాన్ చేసుకో, బట్ ఇట్ షుడ్ బి వెరీ ట్రెండీ అన్నాడు. సో ఐ హ్యావ్ మై పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ విజయ్ అలెక్స్ అని.
సో హీ హెల్ప్ మీ అలాట్ ఇన్ దట్. అది ఫస్ట్ మా డైరెక్టర్ పంపించడం జరిగింది. అక్కడ ఆయన అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు. లుక్ ఏ విషయమైనా సరే. సో లుక్ వైజ్ అలాగా ఓకే చాలా బాగుంది అని చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ డే ఫోటో షూట్ ఉంది. జస్ట్ కార్ దిగాను. దిగితే నా లైట్ ఆఫీసర్స్ ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన లైట్ ఆఫీసర్స్ గుర్తుపట్టలేదు వాళ్ళు. ఎవరు దగ్గర రావట్లేదు ఏంటి మనం. తర్వాత కాదు అరే నేను రా బాబు వాయిస్ ఓపెన్ అన్నా ఏంటన్నా ఈ లైఫ్. తర్వాత సో ఫోటో సెషన్ జరిగిన తర్వాత దాని పబ్లిసిటీ డిజైన్లో ఇట్ వాస్ సెన్సేషన్ అనమాట. ఏ సీరియల్కి అంత ఇవ్వాల పబ్లిసిటీ, అది చాలా బాగా వచ్చింది. బస్సెస్కి వేయడం పెయింటింగ్స్ అండ్ ఆల్ చాలా ఆ పబ్లిసిటీ కూడా చాలా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం దాన్ని క్యారీ చేసాం. ఇట్స్ ఆల్ చెప్తానే అంటే మా టాలెంట్ అనేది నథింగ్ అండి. ఇట్స్ ఆల్ గాడ్ టాలెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే స్లాంగ్ లో మీరే డబ్బింగ్ చెప్పుకొని అండ్ ఆ స్లాంగ్ మార్చి ఆ డైలాగ్ చెప్పడం వింటుంటే భలే మజా వస్తుంది. సీరియస్లీ నిజంగా. అప్పుడు ఏంటంటే అప్పుడు అంత తెలియదు కానీ నేను ఎంత చేస్తున్నా నాకే తెలియలేదు. అంటే మాకు 25 days వర్కింగ్లోనే ఉండేది. బయట ఎంత తెలియదు. ఆ సీరియల్ మేము చూసుకోలేదు. 25 days చేసాం స్టార్టింగ్లో 4 months వరకు. కానీ లిటరల్లీ చెప్తాను బాగి ఏంటంటే ఆ కష్టం నిజంగా తిరిగి చూసి ఇంత కష్టపడ్డామో ఉంటుంది. ఎంత కష్టపడి ఒక్క సీన్కి మా ఈవినింగ్కి మా గొంతులు పోయేవి. అంత స్ట్రెయిన్ ఫిజికల్లీ మెంటలీ టోటల్లీ డ్రైన్డ్ అవుట్ అనమాట. చాలా కష్టపడ్డాం. దానికి 100ంతలు రిజల్ట్ వచ్చింది మాకు. సో ఆ స్లాంగ్ చెప్పడం కానీ డబ్బింగ్ చెప్పడం కానీ అది ఆటోమేటిక్గా ఏం ప్లాన్ చేయలేదు. ఆయన రాశారు, దాని తగ్గట్టు అది చేసేకొద్ది ఆయన ఇంకా రాశారు. నేను ఆయన ఇలా ఉండాలని చేసి చూపిస్తాను. ఆయన ఈ డీన్స్ ఏమి ఇలాగే యాక్ట్ చేయని చెప్పేవాడు కాదు. నువ్వు చెయ్యి అనేవాడు. చేసి చూపించేసరికి ఆయనకు నచ్చేది. యూస్ టు గో ఎక్స్ట్రీమ్ ఇంప్రొవైజేషన్ కూడా ఆయన కొద్ది యాడ్స్ చెప్పేవాడు. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ. అంటే ఆయన రసూల్ గారు అండ్ శ్రీరామ్ కానీ దానికంతా ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ టీమ్. కో ఆర్టిస్ట్ కానీ వాట్ ఎవర్ అంతా గాడ్స్ గ్రేస్ టోటల్లీ. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో గౌతమ్కి మీ క్యారెక్టర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ స్లాంగ్ మీ వాయిస్ మీ డైలాగ్ కూడా అంతమంది ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ. చాలా అసలు స్లాంగ్కి చాలా ఫ్లాట్ అయిపోయారు అందరూ. లైక్ చాలా ఇష్టపడ్డారు. మెయిన్ కిడ్స్, పెద్దవాళ్ళు, స్టూడెంట్స్ కానీ మీకు తెలియదు కదా స్టూడెంట్స్ కూడా వాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సీరియల్స్ స్టూడెంట్స్ ఎక్కడ వాచ్ చేయాలి ఐ డోంట్ నో. అది యూట్యూబ్ చూస్తే జనరల్గా మీరు అన్నట్టు టాప్ రేటింగ్ ఉంది. ఇలా యూట్యూబ్ ఛానల్స్ కూడా రేటింగ్ పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే దానికి అంత వ్యూస్ బట్టి ఇట్ వాజ్ మామూలు రిపీట్. మీకు విషయం తెలియదు. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్. అది ఎలా లేటర్ ఆన్గా నా సీరియల్ ఫినిష్ అంతా చూస్తే స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఏంటని చూస్తే అరే వీడు ఎవడో బాగా చేస్తున్నాడని నాకే అనిపించింది. అంటే క్యారెక్టర్లో అప్పుడు మనం చేసేప్పుడు అంత తెలియకపోయినా ఆ బయటకు చూస్తే అంత ఇంపాక్ట్ ఉందన్నమాట. ఇంతకుముందు చేసిన సీరియల్స్కి ఈ సీరియల్స్కి నో వన్ రికగ్నైజ్ మీ. దిస్ వన్ గాట్ హ్యూజ్. ఈ 7 years 8 yearsలో అంతా ఈ 2 yearsలో వచ్చేసింది అనమాట. సో అవుట్ ఆఫ్ ఓవర్సీస్ కూడా చాలా ఈవెన్ చాలా మంది పీపుల్ నేను ఐ హియర్ ఉంటారు తను రెగ్యులర్ గా నెట్ లో ఈ సీరియల్ చూస్తూ డెఫినెట్ తన అప్డేట్ చెప్తూ ఉంటారు. సూపర్. ఒక డైలాగ్ మీ క్యారెక్టర్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలా బీయింగ్ ఏ యాంకర్ కానీ ఆర్టిస్ట్ అవ్వగానే మీరు అలా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరు కొద్దిగా ఈగో అనేది ఒకటి అడ్డు వస్తుంది. అక్కడ మేము సక్సెస్. జనరల్గా ఆ క్యారెక్టర్ అనేది జనరల్గా మన కో ఆర్టిస్టులు కానీ వేరే సీరియల్ ఆర్టిస్ట్ కానీ అరే బాగా చేశారు అనిపించుకోవడంలోనే మా సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. యూఎస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు 10 నిమిషాల తర్వాత టాపిక్ డైవర్ట్ అయితే సీరియల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు సినిమాలు చూడరు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు పక్కా సీరియల్స్ చూస్తారు. దాంట్లో మీ సీరియల్ అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ కానీ తన రేవతి అమ్మాయి రోహిణి రేవతి అండ్ దానిలో డైలాగ్ మీకు నచ్చింది బాగా. అది మీ స్లాంగ్ అదే స్లాంగ్ అంటే స్లాంగ్ లో చాలా మంది ఒక్కొక్కరు అడుగుతారు. మామ అని వచ్చినప్పుడు అమ్మాయితో మీరు మామ వచ్చినప్పుడు దట్ వాజ్ ఐ షుడ్ సే. దానికి మామ అని వచ్చినప్పుడు నాది ఇలా ఉంటాడు ఆ అమ్మాయి మామ అంటుంది. ఆడికి కొట్టుకొని ఇలా తీసి ఇదేం కర్మరా స్వామి ఇప్పుడు వచ్చి ఉండదు ఇదే అని. అది చాలా ఇంకొకటి తను ఏదైనా మాట్లాడేటప్పుడు మామ అని పిలుస్తుంది. ఏంది మేని రచ్చా ఏంది అంటుంటాడు వీడు. సో ఇట్ వాజ్ లైక్ చాలా చేసేప్పుడు కూడా మాకు చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఫెంటాస్టిక్. చాలా మంది డబ్బింగ్ నాది కాదు అనుకున్నారు. రెగ్యులర్ గా విన్నవాళ్ళు స్లాంగ్ ఉండదు కదా చెప్పేసి. సో ఐ వాజ్ ఫెంటాస్టిక్ రియల్లీ బ్లెస్డ్.
గ్రేట్. అంటే ఫస్ట్ టైం మీరు ఇంట్రో ఇచ్చినప్పుడు గౌతమ్ గా యుఎస్ వెళ్ళాలి అని అవును. ఉన్న కుర్రోడు అవును. ఈ స్లాంగ్ లో అవన్నీ మర్చిపోయి ఇంకా అంటే అదే ఆ పాయింట్కి వస్తుంది. అందరూ చాలా మంది అన్నారు వాడు యుఎస్ అన్నాడు, అంత పాష్గా ఉన్నాడు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేసుకున్నాడు, ఇదంతా ఏంటి వాడు ఇదైపోయాడంటే, సరే మనం ఎంత ఉన్నా ఏం చేసినా మన నేటివిటీ అనేది ఎవరికి పోదు. ఇండియన్స్ మనం ఎంత చదువుకున్నా, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నా పర్సనల్గా రూమ్ వచ్చాక వాడి క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. వాడు లుంగి కట్టుకొని ఫ్రీగా పడుకోవాలనుకుంటాడు. సో అలాగే మనం ఏ ఊరు నుంచి వచ్చినా ఇక్కడ హైదరాబాద్లో పాష్గా మాట్లాడచ్చు. ఇంటికి వెళ్తే మన స్లాంగ్ మన వాళ్ళతో మనం మనస్ఫూర్తిగా మాట్లాడతాం. అది అక్కడ పాయింట్ అనమాట. సో ఆ స్లాంగ్ అలా డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో యుఎస్ లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంతే కదా, అది మన లాంగ్వేజ్ వచ్చేస్తుంది. తెలంగాణ, రాయలసీమ ఎవడి స్లాంగ్ వాడు ఇది హ్యాపీగా తృప్తిగా మాట్లాడుకుంటారు. సో అలాగా ఈవెన్ ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీది కానీ అది ఎంత ఫేమస్ అయిందంటే ఈ గౌతమ్ ఘాట్ షార్ట్స్ రా, ఎల్లో కలర్ షార్ట్ ఒకటి ఫేమస్, రెడ్ కలర్ టీ షర్ట్. అలా సీరియస్లీ సీరియల్లో అంత రికగ్నిషన్ రావడం అనేది జనరల్గా మనం మగధీర వాడిన కత్తి ఇలాంటివి వచ్చి రాజమౌళి గారి మూవీస్లో ఉండేది. అలాగా ఈ సీరియల్ షార్ట్స్ ఇలాగనే చాలా ఫేమస్. వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే అంత రికగ్నిషన్ అనేది రియల్లీ గాడ్స్ గ్రేస్. సపోర్ట్ గా ఈవెన్ రోహిణి ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఫెంటాస్టిక్, ఎందుకంటే తను నాకు ఈక్వల్గా రియాక్ట్ అవుతుంది. అంటే మా ఎనర్జీకి మ్యాచ్ అవ్వడం ఎవరికి వాళ్ళే సాటి. నాకు స్పాట్కు తొనసారి అమ్మాయి రియాక్ట్ అవ్వలేదు, కానీ మ్యాక్సిమం తను ఒక్కతే నాకు కరెక్ట్ రెస్పాండ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు క్యాచ్ చేయలేరు. అంటే స్పీడ్ నాది చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. డబ్బింగ్ కూడా ఒక్క రోజు కూడా ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది, నాకు అన్ని ఫినిష్ చేసుకునే వెళ్ళాలి. మ్యాచింగ్ లేదు మామూలు రెగ్యులర్ సీరియల్ అయితే సరే కానీ అని చెప్పొచ్చు హ్యాపీగా. మీరు చాలా చూసాను డబ్బింగ్, చాలా మంది చెప్పేవారు అయ్యో మనకు చెప్తున్నాడు బాగుంది అంటే. యంగ్ కుర్రోళ్ళకి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకు కరెక్ట్గా ఆ డిక్షన్ అనేది చాలా బాగా చెప్తున్నాడు. అది మిమ్మల్ని ఫాలో అవుతే చాలు, ఎవడన్నా డబ్బింగ్ కొత్తగా చేయాలా అనుకుంటే. ఐ ఫీల్ దట్, ఎందుకంటే గంగతో రాంబాబు ప్లస్ వరుదుని బర్ణం చాలా క్యారెక్టర్స్కి చెప్పారు మీరు. సో ఐ యూస్ టు సీ అనమాట, చెప్తారా మీరు అనుకునేవన్నప్పుడు. సో అందరికీ మీరు గురించి తెలుసు, సతీష్ కంటే గౌతమ్ ఇంకా బాగా తెలుసు. అవును. అండ్ మీ యాక్టింగ్ గురించి తెలుసు. అసలు మామూలుగా అంటే ఇప్పుడు వెండితెర బుల్లితెర అని చెప్పలేం, బుల్లితెర కూడా చాలా పాపులర్. అవును, అది తక్కువ అని ఎవరు చెప్పలేరు. సెలబ్రిటీస్ కూడా ఎవరు అనరు సూపర్ కష్టపడతారని. సో ఇలాంటి దాంట్లోకి రావడం కూడా ఇప్పుడు చాలా చాలా కష్టం. అంత ఈజీ ఏం కాదు. ఒక ఆర్టిస్ట్ గా ఛాన్స్ రావడం, దాన్ని నిలదొక్కుకోవడం, సో ఐ థింక్ ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయడం. సో ఎలా జరిగింది ఎంట్రీ అసలు మీకు? ఎంట్రీ వచ్చేసి నా గ్రాడ్యుయేషన్ అయ్యాక యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బికమ్ ఏ సర్వీస్ పర్సన్. ఓకే, లైక్ మిలిటరీ, మెయిన్ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ. సో మీ హైట్ కి డెఫినెట్ గా నాకు అది పర్సనాలిటీ కూడా ఐ వాజ్ వెరీ లీన్. అసలు ఇది కాదు నాది, ఐ వాజ్ వెరీ లీన్. బట్ ఏంటంటే నాకు సర్వీస్ ఎందుకు చిన్నప్పటి నుంచి అదొక ఇది కసి, చెయ్యాలి దేశానికి, ఏదో సర్వీస్లో చేయాలని చిన్నప్పుడు కసి కదా, అలా ఉండేది అనమాట. సో బట్ బీయింగ్ ఏ లోన్లీ సన్ మా ఫాదర్ ఫ్రెండ్స్ అని అనమాట. సో తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ వాట్ టు ట్రై అన్నారు. లండన్ వెళ్ళాల్సిన వాడిని ఇలా డివైడ్ అయిపోయినా అనమాట. ఐ గాట్ సీట్ ఇన్ లండన్ స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్ అనే కాలేజ్లో ఫర్ మాస్టర్స్కి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో అలా వెళ్ళిన తర్వాత ఐ కుడెంట్ గెట్ ఇట్. అంటే ఇలా ఫాదర్స్ చెప్పిన అలా కజిన్స్ వాళ్ళు చెప్పడం, దానికి వెళ్ళడం. ఈటీవీ సీరియల్ 2007లో ఐ గాట్ దిస్ ఫస్ట్ సీరియల్ చక్ర తీర్థమని, మీరు చక్ర తీర్థమని ఫస్ట్ సీరియల్ హీరో యాజ్ ఎ హీరోగా ప్రాజెక్ట్ ఎంటర్ అవ్వడం. అండ్ ఈటీవీలో నా మాతృ సంస్థ ఇప్పటికీ ఈనాడు టెలివిజన్ అని చెప్తాను, వన్ అండ్ ఓన్లీ తెలుగు ఛానల్ ఇన్ అవర్ స్టేట్ అదర్ దెన్ మా టీవీ. సో ఏంటంటే అందులో మీకు షాడో మధుబాబు గారు ఐడియా ఉంటుంది, వినుంటారు. నావల్స్ ఆయన ఫస్ట్ కథకు ఫస్ట్ మోషన్ హీరో నేనే. లైక్ ఈ మీడియాకు అంటే తన కథకు ఒక హీరో అనేది ఇంతవరకు లేదు, నేనే చేశాను. అది ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నాను. షాడో మధుబాబు గారిది ఆయన సీరియల్ ఫస్ట్ చక్ర తీర్థం అనేది. మ్యాక్సిమం ఆయనవి పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు చెప్పాను, కానీ సో కాల్డ్ బిగ్ డైరెక్టర్స్ ఆయన స్టోరీస్ ఇప్పుడు అన్నీ మనం యాక్షన్ మూవీస్ కానీ కొందరు సూపర్ స్టార్ చేసిన మూవీ కానీ ఇవన్నీ ఇన్స్పైర్డ్ బై మధుబాబు గారు. ఆయన మధుబాబు గారే కథ హెల్ప్ చేసిన వాళ్ళ. సో కాల్డ్ బిగ్ స్టార్స్ డైరెక్టర్స్ అంతా ఆయన దగ్గర చేసిన వాళ్ళు. సో ఆయనకు నేను చాలా ప్రియ శిష్యుడిని.
ఐఎమ్ వెరీ మచ్ లైక్ నా ఎంట్రీనే అలా జరిగింది. దాని తర్వాత డైలీ సీరియల్స్ డ్యాన్స్ షోస్ వచ్చాయి, దట్ ఈస్ వేరే. బట్ అలా జరుగుతూ 2007 ఎంటర్ అయిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. వన్స్ ఎలా బిజీ అయిపోయానంటే ఒకనొక 2008, 9, 10లో నేను మా మదర్ చూసుకోక ఆల్మోస్ట్ 1 week 10 days కూడా ఉన్నాను ఒకటే ఇంట్లో. రావడం వెళ్ళిపోవడం వాజ్ వెరీ హెక్టిక్ అనమాట. అంతే, మార్నింగ్ బయలుదేరావు. ఎందుకంటే ఇది 3 డైలీ సీరియల్స్, 2 fantasies అండ్ 1 డ్యాన్స్ షో. వాజ్ టోటల్లీ, ఎందుకంటే అంత ఉండింది. సో చేశాను, కష్టం, ఆ కసి ఉండింది, చేసాం. తర్వాత అంత రికగ్నిషన్ వచ్చింది అంత కాదు. వేరస్ దిస్ థింగ్ ఇది ఇంకా 2013లో వరదుని పరిణయం అనే సీరియల్ స్టార్టింగ్ 100 episodes కూడా బ్లాక్ బస్టర్, అది కూడా చేసింది నేనే. దాని తర్వాత వాంట్ టు గెట్ ఇన్ టు ఫ్రెష్ వన్ అని చెప్పేసి కొంచెం ఇష్టం కొంచెం కష్టం, దాని పేరు కిక్ అని కూడా సరదాగా అంటున్నాం మేము, కిక్ అని. సో దాని నుంచి ఆ జర్నీ అలా కొంచెం ఇష్టం కొంచెం కష్టం వరకు ముద్దు గౌతమ్ కృష్ణ వరకు అలా వెళ్ళిపోయింది అనమాట. గౌతమ్ అనేది ఎందుకో నాకు 2-3 సీరియల్ చేసాను, దానికి కూడా మంచి పేరు వచ్చింది. శివరంజన్ అనే సీరియల్ మురళి కూడా గౌతమ్, దాంట్లో కూడా గౌతమ్, ఎందుకో దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది, వెరీ డీసెంట్ క్యారెక్టర్. ఇదైతే చెప్పక్కర్లేదు ఇంకా, ఇప్పుడైనా గౌతమ్. సో అది కూడా నా స్క్రీన్ నేమ్ పెట్టేసుకుందామని ఆలోచనలో అలా ఉంది అనమాట. సతీష్ గారికి తెలీదు, గౌతమే, గౌతమ్ అనేది తెలుసు. సో అలాగా జరిగింది అనమాట. అది రియల్లీ ఫెంటాస్టిక్, స్కాట్స్ క్రేస్ అండి. ఎక్కడ చదువు ఇదంతా? ఎక్కడ అంతా నేను పుట్టింది పెరిగింది అంతా కర్నూలు. సో అలా జరిగింది అన్నమాట. అంటే మీరు స్లాంగ్ వచ్చేసి చిత్తూరు స్లాంగ్, అది కర్నూలుకి, అందరూ కర్నూలే కదా వచ్చేస్తున్నాను కదా, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే కర్నూలుకి, కడపకు, అనంతపురంకి, చిత్తూరుకి డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. ప్లస్ చిత్తూరుది ఇంకా ఎక్కువ, చిత్తూరుది కంప్లీట్. మళ్ళీ చిత్తూరు నెల్లూరు దగ్గర ఉంటుంది, దాన్ని డీవియేట్ చేయాలి, అది కొంచెం టఫ్ జాబ్. మరి కొన్ని ఇప్పుడు ఏమైందంటే కొందరు రాయలసీమ స్లాంగ్ అంటే జయప్రసాద్ రెడ్డి గారు అని అనుకుంటారు, అది కూడా రాకూడదు మళ్ళీ. సో వీ షుడ్ గో కొద్దిగా నేరోలో వెళ్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా. కొద్దిగా అటు ఇటు అయినా స్లాంగ్ ఇది అదే కదా అని అది కష్టం. అలా ఆలోచించినందుకే ఇంత బ్రాడ్, ఏ రోజు కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తాం అనేది రాలేదు. జాగ్రత్తగా, ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ అది కానీ ఇది కానీ కొద్దిగా ఉంటే కానీ కష్టం, బాడీ లాంగ్వేజ్ అంత ఫ్లెక్సిబుల్గా ఉండడం. సో ఐ మెయింటైన్డ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే వదిలేయాలి, మన కెమెరా ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్లో వాడే ఉండాలి, మన పర్సనల్ క్యారెక్టర్ తీసేయాలి. సో ఇట్ హస్ టేకెన్ అవే లైక్ దట్. ఓకే, అంటే మీరు మంచి డాన్సర్ కూడా, డాన్స్ షోస్కి చేశారు. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ ఉండే, ముందు నుంచి యాక్టింగ్ అంటే సడన్ గా చేయొచ్చు, డాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? డాన్సింగ్ జనరల్ గా ప్రాక్టీస్ అయితే ఏం చేసింది లేదు, మనకు అందరికి తెలియదు కదా, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. అండ్ లేటెస్ట్గా అంటే ఆఫ్టర్ చిరంజీవి గారు అంత ఇన్స్పైర్ అయింది, నేను అంత కసి చూసింది, అంత డ్యాన్స్, నేను ఆర్టిస్ట్ ప్రూవ్ అవ్వాలి, అవుతూనే ఉన్నాడు, ఇంకా అవ్వాలని అనుకున్న అల్లు అర్జున్. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్కి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ నిలబడాలి, నేను ఒక ఆర్టిస్ట్ని, నాట్ అల్లు ఫ్యామిలీ, నాట్ మెగా ఫ్యామిలీ, నాకంటూ ఒక రికగ్నిషన్ కావాలి అనే ఒక దీంతో తపనతో చేసే ఆర్టిస్ట్ మొట్టమొదటి ఆయన్నే అనిపిస్తుంది నాకు. ఇంకా ఉన్నారు, బట్ ఆయనలో కనిపించే కసి వేరే నేను చూసింది. ఎందుకంటే ఆయనకు డ్యాన్స్ అంటే ప్రాణం, నాకు డ్యాన్స్ అంటే పిచ్చి, చేయాలని ఎంతైనా చేస్తాం. సో ఆ విధంగా అంతే, మిగతా వాళ్ళు ఇదని కాదు, ఆ డ్యాన్స్తో దగ్గర అన్నమాట. ఒక్కొక్కరు ఒక రకం కనెక్ట్ అవుతుంటారు. అలాగే సో నేను చూసింది, నేను మిమ్మల్ని లైక్ షూటింగ్ స్పాట్లో అది చూసినప్పుడు చాలా యాక్టివ్, మీరు ఉన్న వాళ్ళందరినీ యాక్టివ్ చేసి అక్కడ మీరు, ఐ థింక్ మీరు షూట్లో ఉన్నప్పుడు ఎవరు నిద్రపోడు, ఎవడో సమస్య లేదు, లైట్ ఆఫీసర్ సార్ నా గురించి వెయిట్ చేస్తుంటారు. నిజంగా వెరీ మచ్ బ్లెస్డ్ బాగి. ఎట్లా అంటే మీరు చూసాం, మనం కలిసి షో కూడా చేసాం. సో ఏంటంటే నాకు ఫ్రీగా ఉండాలి, ఐఎమ్ ఓపెన్ మైండెడ్. కూడా పడిపోతుంటే అలా జస్ట్ సరదాగా ఉండాలి, మనం హర్ట్ చేయకూడదు, సరదాగా ఉండాలి. మనకు ఉండేది లైఫ్ కొన్ని రోజులే అనే ఇది కాకుండా మనం హ్యాపీగా ఉండాలి. నో ఈగోస్ ప్లీజ్, అది ఈగోస్ అండ్ షూస్ బయట ఉండాలని చెప్తుంటే మనకు తెలిసిందే కదా. సో అలాగా హ్యాపీగా ఉండాలి మనం, సరదాగా. ఈగో ఉంటే ఏం రాదు, నథింగ్ వుడ్ కమ్. ఐ వాంట్ టు లివ్ లైఫ్ హ్యాపీలీ. మనసులోనే చెప్పేయడం నాకు ఆ దాపరికాలు తెలియదు. ఐఎమ్ వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కోపి. కానీ అన్నిటికన్నా డామినేట్ చేసేది నా సంతోషం, అందరితో కలిసిపోవడం. ఐ లవ్ దట్. నా అందరు నవ్వుతూ ఉండడం, అందరితో కలిసిపోవడం నాకు చాలా ఇష్టం. ఓకే, చక్రతీర్థం తర్వాత ఎలా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ చేస్తుంటారు? ఆల్మోస్ట్ 20 to 20 అయ్యింటాయండి, 20 సీరియల్స్ అయ్యాయి.
బట్ అవన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటి ఎత్తు. కిక్కే వేరు. ఈ కిక్కే వేరబ్బా. సో ఇలాంటి జర్నీలో లైక్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది, పేరెంట్స్? అసలు మా ఫాదర్ గురించి చెప్పాలి. దే ఆర్ లైక్ చాలామంది చదువుకోవాలి అది ఇదని చెప్తారు, బట్ మా మదర్ పేరెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏమైనా చేయన్నారు కానీ, బట్ నాకు ఒకనొక టైంలో అఫ్కోర్స్ ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్స్ దేర్ కిడ్స్, బట్ ఏంటంటే అది ఎంతవరకు ప్రొఫెషనల్గా క్యారియర్ అంటే లైక్ జాబ్ గురించి కానీ సపోర్ట్ చేస్తారు. వేరేస్ ఇది మనది గాల్లో దీపం, మన ఆర్టిస్టులది. దానికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎవడు ఇంతవరకు రాలేదు. ఎప్పుడు సంపాదన ఉంటుందో చెప్పలేం, ఎప్పుడు ఖాళీగా ఉంటారో తెలియదు. అవన్నీ ఆలోచించి కూడా సరే నా కొడుకు సక్సెస్ అవుతాడు అన్న నమ్మకంతో వాళ్ళు మనకు నడిపిస్తారు. మీకు కూడా తెలుసు పేరెంట్స్ సపోర్ట్ లేదు మీరు ఇలా చేసేవారు కాదు. సో ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎవ్రీ యాంకర్ కానీ ఎవరైనా సరే మన మీడియా ఉన్న వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే లేదు. సేమ్ టైం నాకు 100% సపోర్ట్ ఉంది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు అదే ధైర్యం, అదే సంతోషం, అదే బలం. సో అలాగే ముందుకెళ్ళి మా మదర్ ఫాదర్ దే ఆర్ హ్యాట్స్ ఆఫ్. దే ఆర్ చెప్పాలంటే మదర్ పేరెంట్స్ కాదు కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఐఎమ్ వెరీ మచ్ లక్కీ ఇన్ దట్. సో అంటే మీరు చక్రతీర్థం కోసం ఇక్కడికి వచ్చేసిన తర్వాత కర్నూలు నుంచి మొత్తం ఫ్యామిలీ అందరూ షిఫ్ట్ అయిపోయాం నా గురించి కోసం. యా మా ఫాదర్ బిజినెస్ ఉన్నది, హీ వాజ్ అలోన్. ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పి ఆయన బిజినెస్ అంతా వి డ్రాప్డ్ ఇట్ అండ్ వి కేమ్ హియర్. సూపర్. సో అలాగే ఫ్యాంటసీ సీరియల్స్ కూడా మీరు చేశారు, అంటే మీ హైట్ కి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుద్ది. ఫ్యాంటసీ లైక్ మన పౌరాణిక లాగా కూడా. అలాంటివి కొంచెం లిటిల్ బిట్ కాదు, చాలా టఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం, మామూలు పర్సనాలిటీ కనిపించకుండా అక్కడ మెయింటైన్ చేయడం. ఎగ్జాక్ట్లీ మనకు ఒక బాడీ లాంగ్వేజ్ సపరేట్ క్రియేట్ చేసుకోవాలి, మన స్లాంగ్. ఎందుకంటే అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి మనకు నోరు తిరగదు అంతగా చెప్పాలంటే. సో దాన్ని కొద్దిగా పాలిష్ చేసుకుంటూ చేయాలి. రీసెంట్గా కొంచెం కష్టంలోనే ఒక 10-15 ఎపిసోడ్స్ బ్యాక్ కింద యముడి గెటప్ వేసి లైక్ అది చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. లైక్ ఎవ్రీబడి లైక్ ఇట్ అది అనేది. ఎందుకంటే పౌరాణికాలు అందరికి అబ్బో, మనకు కూడా పౌరాణిక ఛాలెంజ్ చాలా ఉంటుంది కానీ ఈ మధ్య రావట్లేదు ఏది. సో అలా అదృష్టం కొద్దీ దీంట్లో మ్యాక్సిమం గెటప్లు వేసాను. కృష్ణుడి గెటప్ వేశాను, యముడి గెటప్ వేశాను, ఇంకా చాలా మంచి క్యారెక్టర్ మంచి గెటప్స్ వేశాను ఇందులో. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ ఇన్ దట్. అందులో సో ఎలా ఒక్కడే అంటే ఒక టైంలోనే 2-3 సీరియల్స్ ఇవన్నీ చేసుకోవడానికి లైక్ మెయింటైనింగ్ కూడా ప్రాబ్లం. అక్కడ వేరే గెటప్ ఉండొచ్చు, ఇక్కడ వేరే గెటప్ ఉండొచ్చు, కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఈ సీరియల్కి నేను ఏ సీరియల్ ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇది నాకు అన్ని సీరియల్ కన్నా నాకు చాలా మనస్ఫూర్తిగా నచ్చి చేసిన సీరియల్ ఇది. ఆ క్యారెక్టర్ అలా ఉంది. మ్యాక్సిమం ఆ క్యారెక్టర్ నాకు దగ్గరగా ఉంటుంది. వెరీ ఫన్నీ క్యారెక్టర్, చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ చేసినటువన్నీ స్పాట్ ఇవన్నీ నేను చేయాలనుకునేవి చేస్తాను. ఒకసారి నిజ జీవితంలో కూడా కొన్ని చేయలేము, అందుకే అందులో చేస్తాను అనమాట. సో ఇప్పుడు నిజ జీవితం అన్నారు కదా, ఒకసారి అలా వెళ్దాం. కాలేజ్ టైంలో ఎలా ఉండేవాడు సతీష్? స్కూల్ టైం సతీష్ అనేవాడు కాలేజీలో ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అంత గుడ్ బై తెలియదు. 95% ఈ అటెండెన్స్ అలా ఉండేది. ఆ మార్క్స్ అంటారు, అది యావరేజ్ లేని టెన్షన్ లేదు. మన మీడియా ఉన్న వాళ్ళకి బ్రెయిన్ అందులో ఉండదు కదా, మ్యాక్సిమం ఇందులోనే ఉంటుంది. సో వెరీ కామ్ పర్సన్ అండ్ క్లాస్లో మోస్ట్ వెరీ నాటీ బాయ్, సరదాగా, బట్ ఎవరిని హట్ చేసేవాడిని కాదు. సో అలా ఉండేదన్నమాట. కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు నేను ఉన్న సంగతి కూడా తెలియదు, చాలామందికి తెలియదు అనమాట. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫైనల్ ఇయర్ కదా, ఎంజాయ్ చేయాలని చెప్పి సరదాగా ఉండిపోయాం. అప్పుడు తెలిసింది ఈడున్నాడు, ఈడు కోతి కూడా ఉన్నాడు, ఈడు కోతిలాగా ఉన్నాడు ఈడు అని చెప్పేసి. అప్పుడెప్పుడు మీకు అనిపించలేదు ఆర్టిస్ట్ అవుదామని? కాలేజ్ టైం ఆర్టిస్ట్ అని లేదు కానీ ఏదైనా చూస్తే డ్యాన్స్ చేయాలని ఒక స్టేజ్ షో నేను డ్యాన్స్ చేయాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, అది ఉండేది. అది చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ పర్ఫార్మెన్స్కి అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఆ కష్టం అంతా డ్యాన్స్ చేయాలి, అది ఏంటో తెలియదు. డ్యాన్స్ చేయాలి అనుకోకుండా మనం ఈ ఫీల్డ్లో రావడం, డ్యాన్స్ షోలు చేయడం, ఏది చేసినా మనకు ఆ రెస్పాన్స్ రావడం, హ్యాపీ. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఈ ఫీల్డ్లో ఎంటర్ కాకముందు సీరియల్ చూసారా? అసలు సీరియల్ చూసా అంటే చెప్పొచ్చో లేదో, ఆల్మోస్ట్ టీవీ పగలగొట్టపోయాను చిరాకేసి సీరియల్స్. నిజం అంటే మమ్మీ వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళు చూస్తుంటారు. మన క్రికెట్ చూడాలి, అది చూద్దాం అనుకుంటాం. అయ్యో మనకేమో ఆ రెజ్లింగ్లు అంటాం, ఆ క్రికెట్ అంటాం, లేకపోతే ఏదో బాక్సింగ్ అంటాం, ఫుట్బాల్ అంటాం. ఇవి ఎక్కడ చూస్తే స్టార్ మూవీస్ అంటాం. ఇవి చూడాలంటే మనకు అంత ఓపిక ఉండేది కాదు. ఏంటి ఇది, ఆ ఏడుస్తుంది వచ్చి చెప్తుంది అని. తర్వాత అందులోనే నేను ఆ ఏడుపు సీన్స్ చాలా చేయాల్సి వచ్చింది. ఇది ఎక్కడ కనబడారా, దయచేసి నా నోరు తిట్టుకోకండ్రా బాబు అనుకునేవాడిని. సో తర్వాత ఈ సీరియల్ చేసేటప్పుడు చాలా ప్రౌడ్గా చేసేవాడిని. దీంట్లో అంతా
కాకపోతే దాంట్లో చాలా మెసేజ్ డైలాగ్స్ కూడా చెప్పేశాను అనమాట. ఆ డైలాగ్లో ఎంత ఫ్రీ క్యారెక్టర్ అంటే అలాంటి క్యారెక్టర్ నాకు ఛాన్స్ ఉంటే మూవీలో కూడా చేయాలని. అంత గౌతమ్ కిష్ అనే క్యారెక్టర్ మూవీలో చేయాలి, అంత ఎనర్జెటిక్ క్యారెక్టర్. సో చేద్దాం, చూద్దాం అది ఎలా. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి, సెంటిమెంట్ కానీ, రొమాంటిక్ కానీ, కామెడీ కానీ. మీకు ఏ జోనర్ బాగా కంఫర్ట్ అండ్ ఏ జోనర్ బాగా ఇష్టం? జానర్ బాగా అంటే ఫ్లెక్సిబుల్ అంటే నాకు కామెడీ. కామెడీ కానీ ఒక నెగిటివ్ షేడ్ చేయడానికి కానీ మనకు ఒక లిమిట్ అంటూ లేదు. నెగిటివ్ షేడ్ కూడా ఇష్టం. నెగిటివ్ అంటే ఇంకా ఇష్టం బాగా. నెగిటివ్ అండ్ కామెడీ అండ్ ఈ లవ్ రొమాన్స్ ఓకే, కానీ నెగిటివ్ చేయడం అనేది చాలా ఇష్టం. అండ్ కామెడీ బాగా. అండ్ సెంటిమెంట్ అంటే అది ఆ రేంజ్ తగ్గట్టు వచ్చిందంటే చేస్తాం. సెంటిమెంట్ కూడా చాలా ఇష్టంతో చేస్తాను. సెంటిమెంట్ కూడా అది ఎంతవరకు మనం ఆర్టిస్ట్ అనేవాడు నేనైతే నాకు తెలిసినందుకు నేను తృప్తి పడేది కామెడీలో తృప్తి పడతాను. అలా సెంటిమెంట్ చేసేప్పుడు పర్ఫార్మెన్స్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్ షేడ్ అంటారా, అది ఇంకా అది లేదు, మనం ఏమైనా చేయొచ్చు. అలా అని చెప్పి లిమిట్ లేకుండా ఒక బౌండరీస్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ దాటేస్తారు. అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్కి లిమిట్ లేదు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని క్రాస్ అయిపోతాయి, కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటాయి. అలా కాకుండా ఒక మాదిరిగా చేయాలి. సో ఇంత బిజీ ఉన్న స్కెడ్యూల్ టైంలో మిస్ అయిన సీరియల్స్ కూడా ఉండొచ్చు కదా మీకు? చాలా 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 ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని, బట్ అవి కూడా మేక్ ఇట్ అన్నారు. డ్యూయల్ రోల్ సీరియల్ ఒకటి కూడా వచ్చింది, సారీ అని చెప్పేసాను. ఇంకేం చేయలేని పరిస్థితి ఇప్పుడు. మంచి మంచి సీరియల్స్ కూడా వదిలి చాలా చాలా. సో మీ సీరియల్ కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత, సీరియల్స్ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగిన తర్వాత, అంటే అంతకుముందు లేదని కాదు, ఆఫ్ కోర్స్ ఉండేది కదా, వాస్తవం మాట్లాడుకోలే. సో మీకు బాగా ఇష్టపడే వేరే సీరియల్స్ కానీ, వేరే ఆర్టిస్టులు కానీ? వేరే ఆర్టిస్టులు మంచి పర్ఫార్మర్స్ అంటే, ఎందుకంటే బేసిక్గా ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, మనం తీసేదాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఆర్టిస్ట్ అది లాగలేదు వేరే వాళ్ళు, ఎందుకంటే ఎంతసేపు నా సెంటిమెంట్స్ నుంచి డైలాగ్ చెప్పి వెళ్ళిపో, రోజుకు ఒక 5 ఎపిసోడ్లు తీసేయాలి, 40 సీన్లు చేయాలి, 22 ఎపిసోడ్స్ కరెక్ట్ 5 డేస్లో ఫినిష్ చేయాలి, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. ఆర్టిస్ట్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇంకా పెద్ద చైన్ ప్రాసెస్ ఉంది. అక్కడ బడ్జెట్ లేదంటారు, ఇక్కడ బడ్జెట్ లేదంటారు, అక్కడ మనోళ్ళు 10 రూపాయలు ఇస్తారు, గ్రైండ్ చేసి దానికి మనకు అందరికి కలిపి 3 రూపాయలు ఖర్చు పెడతారు, అందులో ఇంకా మిగిలించాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ పోతుంది, ఈ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పోతుంది. లక్కీగా నాకు వచ్చిందిగా చేశారు, మరి చాలామంది ఉన్నారండి. గంగతో రాంబాబులో కూడా అందరూ గుడ్ పర్ఫార్మర్సే. అండ్ అదే పర్టికులర్గా చెప్పాలంటే అది డైరెక్టర్స్ అండి. నాకు వాసు గారు అని ఉన్నారు, ఆయన ప్లస్ టీవీ ఆర్టిస్ట్ ఇలా చేయాలని అనిపించింది ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఇప్పుడు మూవీస్లో తమిళ్లో సూపర్ స్టార్ అయ్యారు ఆయన విలన్గా. ఓకే, ఆయనను కూడా చాలాసార్లు ఇమిటేట్ చేశాను. చాలా తెలుగు సీరియల్ చేసేవారు ముందు. తెలుగు నాతో పాటు చేసే ఇద్దరం కలిసి చేసాం. ఎక్కువ రోజులు చేయలేకపోయాను, అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూస్తే గుర్తుపడతారు, ఆయన మన జ్యోతిలక్ష్మి మూవీలో విలన్ గుండు, మన అజయ్ ఘోష్ గారు. ఓకే ఓకే, అజయ్ గారు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, అవసరం ఆర్టిస్ట్, వర్స్టైల్ యాక్టర్. ఆయనని మనోళ్ళు గుర్తించలేకపోయారు. తమిళ్లో హీ ఈస్ నౌ బిగ్ విలన్, చాలా సక్సెస్ అయ్యింది. తమిళ్లో చాలా బాగున్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఆయన ఈజ్ ఆసమ్ అండి. ఆయన యాక్టింగ్కి ఎక్స్ట్రీమ్ లిమిట్స్, అసలు లిమిట్స్ లేవు ఆయన చేసే పర్ఫార్మెన్స్. ఆసమ్. సో టీఆర్పీస్ అవి వచ్చిన తర్వాత అంటే ఛానల్స్ వాళ్ళు నిలబడడం కోసం వాళ్ళు టీఆర్పీలు ఇవి అంటారు. ఇవి వీటి ఎఫెక్ట్ సీరియల్స్ మీద ఉందా అంటారు? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్పీ ఏం చేస్తారంటే, ఒక వీక్ ఇప్పుడు కొంచెం కష్టం ఉంది, 6కి వెళ్ళింది, 9:30 స్లాట్లో జీ తెలుగులో అంతవరకు వెళ్ళింది లేదనమాట. 9:30కి 6 o'clock వెళ్ళింది లేదు చరిత్రలో జీ తెలుగులో. ఒక వీక్ రాలేదు, ఒక వీక్ తగ్గింది. వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు వేరే సీరియల్కి ఏమవుతుందంటే రేటింగ్ తగ్గిందంటే వెంటనే కథ చేంజ్ చేయండి, కొద్దిగా ఇలా వెళ్ళండి అని చెప్తారు. అప్పుడేమవుతుంది, మెయిన్ క్యారెక్టర్స్ డివియేట్ అయిపోతున్నాయి. కథ అప్పుడు అనుకునేది కథ వేలు అయిపోతుంది. కథ ఏమైనా చేంజ్ చేసుకోండి, ఆర్టిస్టులు వాళ్ళే ఉండాలి. మేము అదే చేసాం. ఫైనల్గా కొద్దిగా మార్పులు చేర్పులు జరిగాయి, కానీ స్టార్టింగ్ నుంచి మేము అదే క్యారెక్టర్, మెయిన్ లీడ్ నేను తప్పుకోలేదు. ఎప్పుడైనా సరే నేను వీళ్ళు టీఆర్పీని బట్టి వెళ్తామంటారు, టీఆర్పీని బట్టి వెళ్తాం, ఒకసారి జనాలు చూడరు. అప్పటిదాకా ఉన్న కథని సడన్గా మార్చి ఎందుకు మారుస్తారు? అప్పుడు మొత్తానికి మోసం వస్తుంది. అక్కడి నుంచి డౌన్ఫాల్. అలా చేయకూడదు. ఉన్న కథని ఉన్న ఆర్టిస్టులతోనే కొత్త కథ చేసుకోవాలి, కానీ ఆర్టిస్టులు మార్చేసి కొత్త ట్రాక్ పెట్టేసి సపరేట్ ట్రాక్ పెట్టేసి ఛానల్ తిరిగి చూస్తే సీరియల్లో కొత్త సీరియల్ స్టార్ట్ అయిందేమో అన్న పరిస్థితికి వచ్చేస్తుంది. అప్పటిదాకా జరిగింది అర్థం కాదు. డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, కాంపిటీషన్స్ పెరుగుతుంది.
దాంతో హెల్తీ కాంపిటీషన్ ఉండదన్నమాట. ఏదేదో చేసేస్తారు, అది ఇది ఏదేదో చేసేస్తారు, దాంతో టీఆర్పీస్ మొత్తానికి మోసం వస్తుంది. సో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంది అది. సో యాక్చువల్గా టీవీ సీరియల్ చేసిన తర్వాత వెండితెర మీద బిగ్ స్క్రీన్ మీద వెళ్ళడం అనేది కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయి ఉంది, చాలా కష్టం. సో మీకు ఏమైనా ఛాన్సెస్? యా, ఐఎమ్ ట్రయింగ్. డెఫినెట్గా నేను బిగ్ స్క్రీన్ మీద చేయాల్సిందే. గాడ్స్ గ్రేస్ టైం అంతా బాగుంటే టీవీ సీరియల్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు కూడా హీరోలు అవుతారు, సక్సెస్ అవుతారనే మాట నిలబెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్, విత్ గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ డెఫినెట్గా అవుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే చాలామంది మన టీవీ ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టులు అవ్వాలనుకుంటే సేమ్ క్యారీ చేయొద్దన్న సిన్సియర్ అడ్వైస్. సేమ్ క్యారీ చేయకు, గో ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్ టాలెంట్ చూపి, కొత్త పర్ఫార్మెన్స్ కానీ నీ లుక్ వైజ్ కానీ డిఫరెంట్గా వెళ్ళిపో. నథింగ్ వుడ్ స్టాప్ యూ. మన అదృష్టం బాగుంటే అంతేనండి, వాళ్ళు తొక్కుతారు, వీళ్ళు తొక్కుతారు, ఎవ్వడు తొక్కడు. మన తలరాతే మనల్ని తొక్కుతుంది, ఎవ్వడేం చేయలేడు. మరి అప్పట్లో ఆయన ఏం లేదు, నథింగ్, మెగాస్టార్ అయ్యారు. ఆయన ఎవరైనా తొక్కడానికి చూసారా? కష్టం అండి. బాల్ ఎంత కొడితే అంత పైకి లేస్తుంది. అలాగే సేమ్ మన లక్, అది ఇట్స్ ఆల్ ప్యూర్ లక్ వాడైసే. మనం చాలామంది ఉన్నారు నాకన్నా కష్టపడే వాళ్ళు, నాకన్నా అందగాళ్ళు, నాకన్నా డ్యాన్స్ చేసేవాళ్ళు, నాకన్నా గుడ్ పర్సనాలిటీస్ ఆసమ్ చాలామంది ఉన్నారు. బట్ ఓన్లీ మన అదృష్టం ఉన్న వాళ్ళకే ఇక్కడ, అంతే తప్ప ఏం లేదు. సో చాలామంది టాలెంట్ అనే టాలెంట్ కాదు, వాడు ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇస్తాడు, అది మనం నిలబెట్టుకోవాలి. సేమ్ థింగ్ ఐ డూ బిలీవ్ ఇన్ దట్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సీరియల్స్, ఇన్ని సీరియల్ చేసి ఇంత రేంజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమో? స్టెప్ బిగ్ స్క్రీనే అండి. 100% నాకు బిగ్ స్క్రీన్లో మన పర్ఫార్మెన్స్ ఇక్కడ. ఏంటంటే సీరియల్లో చిన్న ప్రాబ్లం, మీరు అన్నట్టు బాగుంది, సీరియల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? బిగ్ స్క్రీనా, వాడు ఆపేసారే, వాడు ఆ సినిమాలో మనం చేసింది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వేరేస్ మన సీరియల్ ఏంటి, జస్ట్ లైక్ న్యూస్ పేపర్ కన్నా ఘోరం. అయిపోయింది, అంత కష్టపడి వాడు న్యూస్ ప్రింట్ చేస్తాడు, కష్టపడి అయిపోయింది. మార్నింగ్ 10 నిమిషాలు చదివిన తర్వాత తీసి వదలబడాలి డస్ట్బిన్. సేమ్ థింగ్, అంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేస్తే ఆ 20 మినిట్సే, హాఫ్ అన్ అవరే అయిపోయింది. ఇప్పుడు 400 ఎపిసోడ్లు నేను ఏం చేశాను అంటే ఏముంటుంది, ఎవరికి తెలియదు అది. సో అలాగా, సో ఇట్ ఈస్ లైక్ దట్ అనమాట. మూవీ మీరు ఏమని చెప్పినా, ఏం చేసినా, మేము ఎంత సక్సెస్ వచ్చినా, ఒక టీవీ స్టార్, బిగ్ టీవీ స్టార్ వచ్చినా, ఒక నార్మల్ మూవీ హీరో వచ్చినా, ఈడిదే పై చేయి ఉంటుంది. మూవీ, బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్, దే ఆర్ గ్రేట్. దాని తర్వాతనే బుల్లితెర నేను అంటాను, నేనైతే బుల్లితెర మించిందని. బట్ దే ఆర్ కంపీటింగ్ గుడ్. మనకు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇది తక్కువ అని చెప్పట్లేదు, బట్ పెద్ద చేయి ఇప్పుడు బిగ్ స్క్రీనే. ఎగ్జాక్ట్లీ. తర్వాత నేను డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, అంతే, దాని మించింది లేదు. సూపర్ బ్రో. అండ్ లైఫ్లో లవ్, సెటిల్మెంట్, యా, మ్యారేజ్? నా మ్యారేజ్ రీసెంట్గానే అయిందనమాట, December 2nd. థ్యాంక్ యూ వెరీ మచ్. December 2nd అయిందనమాట, 2015. సో గాట్ చాలా హ్యాపీ లైఫ్, చాలా బాగుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ పేరెంట్స్, చెప్పాను కదా లక్కీ. అలాగే మా అత్తయ్య గారు, మామగారు కూడా చాలా, వాళ్ళు రావడం కూడా నాకు చాలా అదృష్టం. మై వైఫ్, ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు గెట్ మై వైఫ్. అంటే అలాంటి అమ్మాయి రావడం, సో చాలా అంటే అనకూడదు కానీ చాలా హ్యాపీ. చెప్పకూడదు, దిష్టి తగులుతుంటారు. చాలా వెరీ మచ్ హ్యాపీ. ఇది చూస్తున్నారు కదా, మీకు అర్థమై ఉంటుంది అనమాట. డెఫినెట్గా సినిమాల్లో కూడా మంచి పేరు రావాలి, ప్రతి మూవీ సక్సెస్ కావాలి. డెఫినెట్గా మీరు వెండితెర హీరో అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటర్వ్యూ, షూర్, మన ఐ డ్రీమ్లో డెఫినెట్గా విల్ మీటప్. అండ్ నిన్ను కూడా లాక్కెళ్తాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.